హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త. ఇక జీతాలు, పెన్షన్లు పెంపు నిర్ణయం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ధృవీకరించింది. 18 నెలల్లో రిపోర్టు అందచేయనున్న ఈ కమిషన్ను 2026 నుంచి వేతన సవరణ అమలుపై కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది. గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ఈ కమిషన్ను విధి విధానాలు, కాలపరిమితి, ప్రస్తుత స్థితిగతులపై ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. ఈ నిర్ణయం సుమారు 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లపై నేరుగా ప్రభావం చూపనుంది. ఇక లోక్సభలో ఎంపీ ఏ రాజా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2025 నవంబర్ 3వ తేదీనే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీర్మానం జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ను చైర్మన్గా నియమించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణాలు, అలవెన్సులు, పెన్షన్ విధానాలను సమీక్షించే బాధ్యతను ఈ కమిషన్కు అప్పగించారు. ఇక కమిషన్ తన సిఫార్సులను సమర్పించడానికి ప్రభుత్వం 18 నెలల కాలపరిమితిని నిర్ణయించింది. అంటే కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి ఏడాదిన్నరలోపు తన తుది రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ కాల వ్యవధిలో కమిషన్ వివిధ శాఖల నుంచి డేటాను సేకరించి ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి రిపోర్టును సిద్ధం చేస్తుంది. అయితే ఈ సిఫార్సుల వల్ల ప్రభుత్వంపై పడే ఖచ్చితమైన ఆర్థిక భారం రిపోర్టు అందిన తర్వాతే తెలుస్తుందని మంత్రి వివరించారు. ఇక 8వ వేతన సంఘం తన కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. ప్రభుత్వం మై గవర్నమెంట్ పోర్టల్లో 18 కీలక ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని అందుబాటులో ఉంచింది. వివిధ మంత్రిత్వ శాఖలు, ఉద్యోగ సంఘాలు, వ్యక్తిగత ఉద్యోగులు కూడా తమ సలహాలను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. ఈ ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వటానికి 2026 మార్చి 31 వరకు గడువు పొడిగించారు. పారదర్శకమైన వేతన సవరణ కోసం ఈ ప్రక్రియను అత్యంత కీలకమని భావిస్తున్నారు. ఇక నిబంధనల ప్రకారం 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రావాలి. అయితే రిపోర్టు సమర్పణలో ఆలస్యం జరిగితే పెరిగిన జీతాలు ఉద్యోగుల చేతికి అందటానికి 2026 ద్వితీయార్థం లేదా 2027 వరకు సమయం పట్టవచ్చు. అయినప్పటికీ అమలు తేదీని జనవరి 2026 1 నుంచే పరిగణనలోకి తీసుకొని అప్పటి నుంచి పెరిగిన మొత్తాన్ని బకాయిల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇక జీతాలు ఎంత మేర పెరుగుతాయనే దానిపై ప్రస్తుతం స్పష్టమైన అధికారిక సమాచారం లేకపోయినా ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. గత వేతన సంఘాల ట్రెండ్ను పరిశీలిస్తే 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.4 నుంచి 3.0 మధ్య నిర్ణయించే అవకాశమైతే ఉంది. దీనివల్ల ఉద్యోగుల ప్రాథమిక వేతనంపై 20% నుంచి 35% వరకు పెరుగుదల ఉండవచ్చని భావిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనిష్ట వేతనాన్ని కూడా భారీగా సవరించే అవకాశమైతే ఉందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి.